ప్రాంతంలో ఎవరు కూడా ఒక ఆదివాసులు ఇద్దరే తీసుకున్నట్టు మాకు సమాచారం ఉంది. ఎవరు కూడా 180 పెన్షన్లు ఉంటే ఆయన చేతుల మీద మేము రూపాయి కూడా తీసుకోమని చెప్పి ఆదివాసు ముక్త కంఠంతో ఎదిరించారు. అయినప్పుడు కూడా వెనక్కి తిరిగి మౌనం పాటించారు ఎమ్మెల్యే. ఈరోజు వెన్నెల వరుసలో ఆయన ఏదైతే మాట్లాడారో చాలా దౌర్భాగ్యమైన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన శాసనసభ్యుడిగా ఉండి గతంలో ప్రభుత్వం ఇప్పుగా చేశారు, కానీ కనీసం సభ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఆయన. మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం శాసనసభ్యుడికి, ఏదైతే ఒడ్డే సోమనాథేశ్వర లాంటి మేధావి వర్గం కూడా అక్కడికి వచ్చి ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి పవర్ ప్లాంట్ పెట్టకూడదు, ప్రపంచ దేశాలన్నీ కూడా పవర్ ప్లాంట్ వ్యతిరేకిస్తున్నాయి, ఇక్కడ పవర్ ప్లాంట్ నిర్మించినట్లయితే ఇక్కడ ఆదివాసీ ప్రాంతం కానీ ప్రకృతి మొత్తం వినాశనం జరుగుతుంది, అక్కడ నుండి వెన్నెల వరుస కానీ లేకపోతే బొమ్మిక రిజర్వేషన్ నుంచి వచ్చినటువంటి మొత్తం కూడా 6,000 ఎకరాలు, సుమారు 10,000 ఎకరాలకి 6,000 మంది ఉన్నటువంటి రైతులంతా నాశనం అవుతారు, పెట్టొద్దని చెప్తే ఏదైతే అక్కడ నుండి వచ్చినటువంటి మేధావర్గాన్ని కూడా ఓకర్గా అనుకుంటున్నారు. ఇది తప్పు. మీ యొక్క పార్టీలోనే ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా చేస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఆ ప్రాంతానికి ఇస్తే మీరు ఇచ్చిన గౌరవం ఇదేనా? రేపొద్దున మీ ప్రభుత్వం పడిపోవచ్చు, రేపొద్దున మిమ్మల్ని కూడా మీరు ఏదైతే భాష వాడో నేను ఆ భాష వాడను, మాకు విజ్ఞత ఉంది కాబట్టి మీరు వాడే భాష నేను వాడదలుచుకోలేదు కూడా. రేపొద్దు కూడా మేము ప్రతిపక్షాల్లో ఉంటే మేము కూడా భాష మాట్లాడితే మీకు కూడా మనసు గాయం అవుతుంది, కాబట్టి మీరు మాట్లాడే భాష మేము వాడవదలుచుకోలేదు అనుకుంటున్నాం ఈ సందర్భంగా. అయితే గిరిజనులు వేరు, ఆదివాసులు వేరు. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆదివాసులు అంటే ఎవరు, గిరిజనులు అంటే ఎవరు అని ముందు తెలుసుకోవాలి. ఈరోజు ఆదివాసులు వేరు, గిరిజనులు వేరు, భాష వేరు అంటున్నారు. ఓకే, నిజంగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని తెగలకి గిరిజనులుగా అంటారు. ఈరోజు ఏదైతే వెన్నెల వరుస సరుముద్ర మండలంలో ఉన్నటువంటి అందరికి కూడా పీవీటీ ఆదివాసీ సంస్కృతి భాష ఉంది, వారికి ఆదివాసులు కాదంటున్నారు. మీరు ఎవరు చెప్పడానికి ఆదివాసులు కాదని చెప్పడానికి టీఏ కమిటీ ఉంది. ఇక్కడ ఏదైతే సంస్కృతి భాష ఎవరైతే ఈ రోజు వరకు కూడా పాటిస్తున్నారో వాళ్ళు నిజమైన ఆదివాసులు అని చెప్తా ఉంటే ఆదివాసులు కావాలని చెప్తా ఉన్నారు. దీనికి ముమ్మాట మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఆదివాసీ ప్రాంతంలో ఇప్పటికైనా మీరు వెనక్కి తగ్గకపోతే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మీరు చూశారు, కాకరాపల్లి కానీ సోంపేట కానీ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే అక్కడ 6 మంది అమరులైతే ఈరోజు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అక్కడ ప్రజలు వేరట, ఇక్కడ ప్రజలు వేరట. అక్కడ ప్రజలు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మీరు ప్రజలు ఆదివాసీ బ్రతుకుల్లో మేము బ్రతుకుతా ఉంటే మేము ప్రజలం కాదా? ఇప్పటికైనా మీరు ఆలోచింపజేయాలా? చేయకుండా మీరు పవర్ ప్లాంట్ నిర్మిస్తామని మొండు వైఖరి పెట్టితే తప్పనిసరిగా కూడా మీకు స్థానిక ఎమ్మెల్యే ఏదైతే స్థానిక ఎన్నికలు జరుగుతాయో త్వరలో ఒక్కటంటే ఒక్కటి ఈ నియోజకవర్గంలో ఇవాళ మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ చెప్తా ఉన్నాం. ఈ యొక్క నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో ఒక్క పంచాయతీ కూడా మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఓడిస్తామని కూడా ఇక్కడ వామపక్షాలన్నీ కూడా ఏకమై మీ యొక్క పార్టీని ఒక్క ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు నెంబర్ కూడా గెలుచుకోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ పార్టీకి మిత్రులంతా కూడా ఒకటి ఉన్నారు. ఇక్కడ మేమేమడుగుతా ఉన్నాం, ఏదైతే ఈ శ్రీకాకుళం జిల్లాకి మంచి ప్రాక్టీస్ తీసుకురండి. మీకు నిజంగా ఈ ఆదివాసీ యొక్క ప్రాంతం మీద అవగాహన ఉంటే ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయండి. ఏదైతే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి జూట్ మిల్లు ఓపెన్ చేయండి. ఇలాంటి పరిశ్రమలు తీసుకురండి. కానీ సోంపేట కాకరాపల్లి ఉన్నటువంటి ఎవరి చేతిలో ఉన్నాయి భూములు? ఎవరి చేతిలో ఉన్నాయి? ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. మొన్న పర్యాటక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, పర్యావరణ రక్షించే పవన్ కళ్యాణ్ గారు మొన్ననే ఒక మాట చెప్పారు, మేము అక్కడ సోంపేట ఉన్నటువంటి ఏదైతే ఉందో భూములు, ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూముల్లో మేము కూడా పర్యాటక కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కాకరాపల్లి భూములు ఈరోజు కూడా భూములన్నీ దోచుకుని ఆదివాసులను తరలించేస్తున్నామంటే ఈ దేశంలో మీరు ఎక్కడైనా చూసారో? ఈ దేశంలో ఆదివాసులు లేకుండా చేస్తామని ఒక పక్క కగారుతో ముందుకు వస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి త్వరలో సరైన బుద్ధి చెప్పడానికి ఆదివాసీ సమాజం ముందుకెళ్తుంది. ఈరోజు కూడా వెన్నెల వరుస కార్యక్రమం పెట్టాలనుకుంటున్నాం. ఈరోజు వెన్నెల వరుసలో ఒక ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే స్వయంగా ఈ స్థానిక సిఏ గారు వెన్నెల వరుస మీరు పెట్టద్దు, మీరు వెన్నెల వరుస పెట్టాలని ఊరుకోం. ఏందయ్యా, పౌరులుగా మేము మాట్లాడే హక్కు కూడా కల్పించరా? మొన్న ఎస్పీ గారు రాజ్యాంగ దినోత్సవం రోజే
ఏ పౌర హక్కులు కూడా మేము ఎక్కడ కూడా భంగం కలిగించమని చెప్తున్నారు. మీ భాష ఒక మాట చెప్తా ఉన్నారు, మీ కింద ఉన్నటువంటి సీఏ కూడా ఒక మాట చెప్తా ఉన్నారు. ఇది తప్పు. మేము న్యాయబద్ధంగా మాట్లాడుతున్నాం. త్వరలో ఏదైతే మేము హైకోర్టుకి వెళ్ళి రాబోయే ఏదనుకున్నాం, హైకోర్టు గారి పర్మిషన్ ఇస్తే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ సమాజం అంతా ఒకటే తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ కూన రవికుమార్ గారికి ఆదివాసీ సమాజం యొక్క ఉద్యమం ఎలాగుంటుందో, గతంలో 1969లో గిరిజన రైతాంగ పోరాటం ఏ విధంగా ఉద్యమం చేసిందో ఆ ఉద్యమం రుచి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ కూన రవికుమార్ గారికి ఈరోజు సందర్భంగా మీడియా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఆదివాసీ ప్రాంతం నుంచి విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటూ, నా పేరు వాబి యోగి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. అందరికీ జై భీమ్.